హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ కాబూలీ చనా చోలే రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఆల్రెడీ ఒక రెసిపీ చోలేది చాలా చాలా మంత్స్ క్రితమే అప్లోడ్ చేశాము. అది సౌత్ ఇండియన్ స్టైల్‌లో ఉంది. ఇది ఇంకో డిఫరెంట్ స్టైల్‌లో చేశాననమాట. ఫస్ట్ కొంచెం ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేయించుకోవాలండి. మీ దగ్గర పౌడర్ ఉంటే గనక పౌడరు వేసుకోండి. లేదంటే గనక వేయించుకొని గ్రైండ్ చేసుకోవాలి. వేయించుకొని వేయించుకున్నానండి. ఆయిల్ వేసుకొని ఒక 2 బిగ్ ఆనియన్స్ తీసుకున్నానండి. వేయించుకోవాలన్నమాట. మీకు త్వరగా వేగాలంటే ఒక చిటికెడు ఉప్పు వేసుకోండి. అది వేగేంత వరకు ఆలు పీల్ చేస్తున్నానండి. ఆల్రెడీ కుక్ చేసుకున్నాను నేను. బాయిల్ చేసి పెట్టుకున్నాను. చనా వచ్చేసి కాబూలీ చనా వచ్చేసి 200 గ్రామ్స్ తీసుకున్నానండి. ఆలు వచ్చేసి ఒక చిన్న సైజు 4 తీసుకున్నానండి, చిన్ని సైజు. ఇవి ఒక చనా వచ్చేసి కాబూలీ చనా ఒక 8 విజిల్స్ వరకు బాగా మెత్తగా ఉడికించుకున్నానండి. ఇది కూడా పొటాటోస్ కూడా బాగా ఉడికించుకున్నాను మెత్తగా. ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలండి, కొంచెం డీప్ బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు. మ్యాష్ చేసుకోవాలి పొటాటోస్. ఇటువైపు మ్యాష్ చేసుకుంటున్నాను పొటాటోస్. ఒక 3 టమాటోస్ తీసుకున్నానండి, మీడియం సైజు. ఇది కూడా మగ్గించుకోవాలి. ఆనియన్స్ టమాటోస్ ఆయిల్లో మగ్గించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి వేసాను. ఇప్పుడు ఇందులోనే పసుపు, కారం, ఉప్పు అండి. కారం వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ అండి. ఈ 2 స్పూన్స్ అంటే ఒక టేబుల్ స్పూను. ఉప్పు కూడా అంతే అండి వేసుకుంటున్నాను. మీకు ఎక్కువ తక్కువ మీ చాయిస్ అండి. మీకు రుచికి సరిపడే ఉప్పు వేసుకోండి. ఇదేమో టీకా లాల్ అండి. ఇది మీ చాయిస్, ఆప్షనల్ అండి. కలర్ కోసమే ఇది కలర్ కోసమే వేసుకుంటున్నాను. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టీకా లాల్ అన్నీ వేసుకున్నామండి. ఇప్పుడు ఆయిల్ వదులుతుందనమాట. ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర వేసుకున్నాము. ఇప్పుడు ఈ పేస్ట్ చల్లారాక గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం సాజీరా అండి, కొంచెం షాజీరా, పట్ట, ఒక 2 లవంగాలు తీసుకున్నానండి. కచ్చాపక్కాగా దంచుకోవాలి. ఇదే కడాయిలో అండి కొంచెం బటర్ వేసుకుంటున్నానండి. మీ చాయిస్, ఆయిల్ అయినా వేసుకోవచ్చు, నెయ్యి అయినా వేసుకోవచ్చు, మీ చాయిస్. నేను బటర్ వేసుకుంటున్నాను ఇక్కడ. కచ్చాపక్కాగా దంచుకున్న షాజీరా, పట్ట, లవంగాలు, దాల్చిన చెక్క, లవంగాలండి వేసుకొని 2 బిర్యానీ ఆకులండి, 2 పచ్చిమిర్చి, పుదీనా అండి మీ దగ్గర ఉంటే వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. పుదీనా, కరివేపాకు వేసుకోండి. తర్వాత
ఈ బాయిల్ చేసి మ్యాష్ చేసి పెట్టుకున్న ఆలూస్ అండి. బాగా మిక్స్ చేసుకోవాలి. చోలే కాబులి చనా కుక్ అయి ఉందండి. ఆలూస్ కూడా ఆల్రెడీ కుక్ అయి ఉంది. ఇప్పుడు చోలే వేసుకున్నానండి. ఒక 8 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకుని కొంచెం చోలే మసాలా అండి. ఆ స్పూన్తో ఒక స్పూన్ వేసుకున్నాను. స్పైస్ ఎక్కువ తినేవాళ్ళంటే కొంచెం వేసుకోవచ్చు. నేను అంతే వేసుకున్నాను. ఆల్రెడీ ఆలు కుక్ అయి ఉందండి. చోలే కూడా ఆల్రెడీ కుక్ అయి ఉంది. ఇప్పుడు ఈ పేస్ట్ అండి, మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్, అందులో ధనియాలు, జీలకర్ర, ఉప్పు, కారం, పసుపు, టమాటో, ఆనియన్స్ అన్నీ వేసి గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ యాడ్ చేసుకున్నాము. అన్నీ ఆల్రెడీ కుక్ అయి ఉన్నాయండి. టమాటోస్ కూడా కుక్ అయ్యాయి, ఆనియన్స్ అన్నీ బాగా మగ్గాయి కదా. ఇంకొంచెం మగ్గనివ్వాలి. లిడ్ పెట్టేసి కాస్త మగ్గనివ్వాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న తర్వాత వాటర్ అండి, అందులో ఉన్నదంతా వచ్చేస్తుంది. వాటర్ వేసుకోవాలన్నమాట. కన్సిస్టెన్సీ మీరు చూసుకోండి. వాటర్ వేసుకున్నాక బాయిల్ అవ్వాలండి బాగా. ఇప్పుడు నేను కొంచెం ఆమ్చూర్ పౌడర్ వేసుకుంటున్నానండి. మీరు చింతపండు రెక్కైనా కొంచెమైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆమ్చూర్ వేసుకున్నానండి. మీ చాయిస్ అండి, అది మీకు కావాలంటే వేసుకోండి. కాసేపు లిడ్ పెట్టాలి. కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. ఇంకాసేపు లిడ్ పెట్టేస్తే కొంచెం కలర్ మారుతుందండి. చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మా సెకండ్ ఛానల్ ఏఎంఎస్కే క్రిష్ ఛానల్ని కూడా వాచ్ చేయండి. ఇందులో లేనివి అందులో ఉంటాయి. క్రాఫ్ట్స్ ఎక్కువ ఉంటాయండి. మీకు చేసి చూడండి, ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ అండి.